49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న, మీరు ఈ ప్రోడక్ట్ కోసం మరి ఆ ఏఓబి నల్లమల అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చారు. మీరు వెళ్ళక ముందు ఏఓబి ఎలాగుంది, మీరు బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత ఏఓబి ఎలాగుంది, అక్కడ ఆదివాసులు ఎలాంటి ఆహారాలు పండిస్తుంటారు, అంటే ఎన్ని రకాలు పండిస్తుంటారు, అవి తీసుకొచ్చి మార్కెట్ చేయడం వెనక మీ వ్యూహం ఏంటి? మీరు భరోసా కార్యక్రమం పెట్టిన భరోసా దీంట్లో కేవలం మసాలా ఒకటేనా, ఇంకా వేరే వేరే పదార్థాలు ఏమైనా పండిస్తుంటారా అన్న? ఇప్పుడు మన ఆహార ఉత్పత్తులు ఇప్పుడు వచ్చేసి మేము నా అబ్జర్వేషన్లో, నేను మావోయిస్ట్ స్పాట్లో తిరిగినప్పుడు, అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఐటమ్ చాలా ఫేమస్ అక్కడ పండిస్తూ ఉంటారు రైతులు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మిల్లెట్స్ అండి. ఇప్పుడు మిల్లెట్స్ వచ్చేసి నల్లమలలో పండిస్తున్నారు, ఏఓబిలో పండిస్తున్నారు, ఛత్తీస్గఢ్లో పండిస్తున్నారు, జార్ఖండ్లో కూడా పండిస్తున్నారు, ఒరిస్సాలో కూడా పండిస్తున్నారు. ఈ మిల్లెట్స్లో 9 రకాల మిల్లెట్స్ ఉంటాయి. సజ్జలు ఉంటాయి, ఊదలు ఉంటాయి, రాగులు ఉంటాయి, ఇంట్లో రకరకాలు రైస్. అక్కడ రైస్, రెడ్ రైస్ అని దొరుకుతుంది. చాలా పెద్ద ఎత్తున పండిస్తుంటారు ఆదివాసులు. వాళ్ళు విత్తనం వేసి మళ్ళీ పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే కోస్తారు అన్నట్టు. అసలు దాంట్లో ఎట్లాంటి పెస్టిసైడ్స్ ఉండవు అన్నట్టు. అటువంటి రకరకాల మిల్లెట్స్ సంబంధించినవి రకాల. ఇంకోటి అక్కడ కందులు కూడా వేస్తారు. కందులు, అడవి కందులు, రాజ్మా గింజలు, తర్వాత పప్పు దినుసులు, అనేక రకాల పప్పు దినుసులు, అనేక రకాల కూరగాయలు, ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ అవసరానికి మించి పండుతాయి ఇవి. కూరగాయలు అనుకోండి అసలు వేస్ట్గా పడిపోతుంటాయి అన్నట్టు. వాళ్ళకు మార్కెట్ లేదు అమ్మటానికి. ఆకుకూరలు ఉన్నాయి, వాళ్ళకు మార్కెట్ లేదు. వాళ్ళు తినంగా మిగిలింది ఆ పశువులకు వేసేస్తుంటారు అన్నట్టు వాళ్ళు. అట్లా దాదాపు 9 రకాల మిల్లెట్స్తో పాటు ఇంకొక 40 రకాల పప్పు దినుసులు, రకరకాల పప్పు దినుసులు, అట్లానే రకరకాల అడవి ఉత్పత్తులు. మొత్తం నేను గుర్తించి 58 రకాల ఉత్పత్తులు ఉన్నాయండి. ఈ 58 రకాల ఉత్పత్తుల్ని మనం అక్కడి నుంచి సేకరించి వాటిని ప్రాసెస్ చేస్తే 215 రకాల ప్రొడక్ట్ను మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ ఇంట్రడ్యూస్ చేసే అంటే 250 రకాల ఉత్పత్తుల్ని మనం మార్కెట్లోకి తేవచ్చు అంటే ఎంత పెద్ద స్టోర్ పెట్టవచ్చో మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక పెద్ద సూపర్ మార్కెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను భరోసా హోమ్మేడ్ స్పైసెస్ అని చేస్తున్నాను. మా భరోసాది ఇది మా భరోసా క్యాటలాగ్ అండి. ఇది ఈ భరోసా క్యాటలాగ్లో నేను చేస్తున్నది ఫస్ట్ మేము ఈ అంటే మా తయారీ హ్యాండ్మేడ్ అండి. అది మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ హ్యాండ్మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎవరిది లేదు. కానీ మేము ఈ టైపు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కదండి. ఎస్, చాలా కష్టమే. ప్రజలకు ఈరోజు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు మీరు దంచి తయారు చేస్తున్నారా? ఎస్, దంచే తయారు చేస్తాం. ఒక మనిషి నిమిషానికి 60 సార్లు దంచుతూ ఉంటారు. కానీ ఈ మనిషి స్థానంలోనే నేను కొత్తగా ఒక మిషన్ తయారు చేశాను. ఇది మనిషి ఎంతైతే స్లోగా దంచుతుందో అదే ఫ్రీక్వెన్సీలో మిషన్ కూడా దంచుతుంది. మార్కెట్లో వేరే రకాల మిషన్స్ ఉన్నాయి, దంచే మిషన్స్. కానీ అట్లానే పొలవరైజర్ మిషన్స్ ఉన్నాయి. పొలవరైజర్ మిషన్ 300 RPMలో తిరుగుతుంది. అది 300 RPMలో ఒక ఫ్యాన్ రొటేట్ అయ్యి మనం వేసేటువంటి మిర్చి కానీ మిగతా ఏ పదార్థమైనా కూడా పౌడర్ చేసినప్పుడు ఆ పౌడర్లో 110 degrees టెంపరేచర్ డెవలప్ అవుతుంది. ఆ 110 degrees టెంపరేచర్లో ఈ కారం కానీ పసుపు కానీ మిగతా ఏ ఆహార పదార్థాలు కూడా దాని న్యాచురల్ అరోమా అనేది కోల్పోతుంది. కానీ ఇట్లా మన పూర్వీకులు ఏదైతే దంచుడు ప్రాసెస్ ఉన్నదో ఈ దంచే ప్రాసెస్లో 0 టెంపరేచర్లో మనం పౌడర్ చేస్తాం. మనం ఈ 0 టెంపరేచర్లో పౌడర్ కావడం వల్ల దీనిలో ఉన్నటువంటి సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో అది దాంట్లోనే ఉండిపోతాయి. అరోమా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు దంచిన పొడికును పొలవరైజర్లో పట్టిన పొడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నేను ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఒకే కారం పొడి, ఒకే మిర్చిని నేను పొలవరైజర్ మిషన్లో పట్టి చూశాను, దంచి చూశాను. దంచిన పొడి ఇప్పుడు మన మధ్య కనుక కొంచెం కారం పొడి వేస్తే ఈ రూమ్ అంతా కూడా ఆ కారం యొక్క స్మెల్ వస్తుంది. మంచిది. మనము కొంచెం వేడి అన్నం ఉంటే ఈ కారం వేసుకొని తినాలనిపిస్తుంది. అదే మీరు మార్కెట్లో దొరికే పొలవరైజర్ మిషన్లో వండిన కారం పొడి మీరు క్వింటల్ తెచ్చి పెట్టండి, ఇక్కడ ఆ స్మెల్ కూడా రాదు. అది వండితే మాత్రమే కారం వస్తుంది, కానీ స్మెల్ మాత్రం రాదు. ఇవాళ సమాజము ఆ సహజ గుణాన్ని కోల్పోతుంది. అది ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమన్నాయండి మీ దగ్గర? ఇప్పుడు నా దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్ ఉన్నాయండి. దీంట్లో ఇది గరం మసాలా అండి, ఇది తర్వాత చికెన్ మసాలా, దీంతోపాటు ఫిష్ ఫ్రై మసాలా, ఫిష్ తందూరి, అట్లానే మటన్ మసాలా, ఇది అట్లానే ఫిష్ మసాలా, ఫిష్ ఫ్రై మసాలా, సాంబార్ మసాలా, తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడరు, వెజిటేరియన్ మసాలా,
అట్లానే బిర్యానీ మసాలా, చాట్ మసాలా, కిచెన్ కింగ్ మసాలా అనేది ఒకటి, దాంతోపాటు కారం పొడి, పసుపు, అట్లానే ధనియా, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి మీకు నేను తర్వాత చెప్తాను. ఇది చాలా ఇది ఉంటుంది. తర్వాత దాంతోపాటు మేము పికెల్స్ కూడా పెడుతున్నాం. పికెల్స్లో కూడా అన్ని రకాల పికెల్స్ అండి ఇవి. ఈ అన్ని రకాల పికెల్స్ కూడా మేము మార్కెట్లో తీసాం. మా పికెల్స్ లాస్ట్ పేజ్ సార్, ఇది వచ్చి మా ప్రాసెస్ అండి. ఇది మేము ఇంగ్రీడియంట్స్ను ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము, దాని యొక్క అంటే మంచి క్వాలిటీని మనం షార్టింగ్ చేసేసి దాంట్లో ఏవైనా అంటే పురుగు వచ్చినా కానీ లేకుంటే కలర్ ఇది తేడా ఉన్నా కానీ మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని మొత్తం క్లీన్ చేసి దాంట్లో బెస్ట్ క్వాలిటీ అనుకున్నదే మేము ఈ మసాలా కోసం గ్రేడింగ్ చేస్తాం. కంపల్సరీ గ్రేడింగ్ చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే నా కంపెనీలో ఒక 30 to 40 మెంబర్స్ వర్కర్స్ పనిచేస్తారు. దీంట్లో 90% లేడీస్ పనిచేస్తారండి. 90% మొత్తం లేడీసే పనిచేస్తారు. ఓన్లీ 10% అంటే 35 మందిలో 30 మంది లేడీస్ ఉంటారు, ఒక 5 మాత్రమే మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకోసం అంటే బరువుగా, అంటే బయట నుంచి మనం మెటీరియల్ వచ్చినప్పుడు 60 కేజీలు 70 కేజీలు బ్యాగ్స్ వస్తాయి. లేడీస్ దాన్ని లేపి తీయలేరు. కాబట్టి కొన్ని మిషన్లు ఆపరేటింగ్ చేసేటప్పుడు, ప్యాకింగ్ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు లేడీస్ కాకుండా జెంట్స్ చేస్తుంటారు కొన్ని. ఇట్లా కొన్ని ప్రత్యేకమైన అవసరాలకే నేను జెంట్స్ ఉపయోగించి, కానీ ప్యూర్లీ ఇది లేడీస్ మహిళల్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళ కొంచెం ఉపాధి కల్పించాలి మహిళలకు. ఎందుకంటే మహిళకు ఉపాధి కల్పించినప్పుడు ఆ కుటుంబానికి కూడా మనం కొంచెం ఆదుకున్న వాళ్ళం అవుతాం. ఆ దృష్టితో కూడా ఎక్కువ మంది మహిళలు చేయడం. ఇంకొకటి ఏంటంటే ఈ మసాలా తయారీలో కానీ అట్లానే ఈ మసాలా ఈ ఫార్ములాను తయారు చేయడంలో నా భార్యది చాలా కీలకమైనటువంటి పాత్ర అండి. ఆ అమ్మాయి చాలా కష్టపడింది. ఇందులో కనిపిస్తున్నది అమ్మాయి, ఈ ఫోటో ఉంది కదండి, నా మిస్సెస్ ఈమె ప్రతి ఫార్ములాని ఇలా దంచి చేయితో దంచి తయారు చేసిందండి. అంటే ఇప్పుడు దంచక ముందు అడవిలో వెళ్ళారు కదా, అక్కడ ఏం చేస్తారు? అడవిలో ఆయుధాలు పట్టుకొని తిరిగేది. చాలా మంచి ఫైటర్ కూడా ఆమె. మంచి సెక్షన్ కమాండర్గా ఉంది ఆమె ఒక ప్లాటూన్కు. చాలా మంచి ఫైటరు. కానీ ఇవాళ సొసైటీకి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాల ఉత్పత్తిలో క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆమె పోషిస్తాం. అంటే గతంలో తుపాకీ పట్టుకుని ఇప్పుడు బండ పట్టుకున్నారు. ఎస్, అంటే సహజత్వాన్ని, అంటే మన పూర్వీకులు ఏదైతే ఆచారాన్ని కొనసాగించారో ఆ ఆచారాన్ని మళ్ళీ మేము భరోసా ప్రొడక్ట్ ద్వారా మా మిసెస్ దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆమె చాలా కీలకంగా మీరు ఇంకా ముందుకు 100%. దీంట్లో ఈ క్వాలిటీ తీసుకురావడంలో ప్రధానంగా ఆమెదేనండి. ఆమె శ్రమ లేకుండా ఈ ప్రొడక్ట్ బయటికి రాలేదు. నేను ఓన్లీ ఆ ప్రొడక్ట్ ప్యాకింగ్, డిజైనింగ్, మార్కెటింగ్ వరకు నేను చేశాను. కానీ ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్, అందరికీ ఇష్టమైన ప్రొడక్ట్ తయారు చేయడంలో ఆమెది చాలా గొప్ప పాత్ర ఆమెది. ఆమె లేకపోతే ఈ ప్రొడక్ట్ మార్కెట్కి వచ్చేదే కాదు. మహిళలు అంటే చాలా, నా దృష్టిలో ఆమె చాలా మంచి. సార్, దీనికన్నా ఇందాక మాట్లాడుతున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి చెప్తాను. సాధారణంగా మార్కెట్లో జింజర్ గార్లిక్ అనగానే అల్లం బదులు ఆలు, కొంత వెల్లుల్లి, ఈ రెండు మిక్స్ చేసి దాని కొంచెం ఏదో ఫ్లేవర్ కలిపి అమ్మేస్తుంటారు. ఎస్ అండి. దీంట్లో నేను స్టార్టింగ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళాను. నేను మెటీరియల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చేసుకొని ఒక 100 గ్రామ్ వచ్చేసి 60 రూపీస్ దాన్ని ప్రైస్ కాస్ట్ పెట్టాను. మార్కెట్లో 15 రూపీస్కు 100 గ్రామ్ దొరుకుతుంది ప్యాకెట్. అది కుళ్ళిపోయిన ఆళ్ళు ఉంటాయిలేండి. అది వాడుండే నేను మార్కెట్లకు స్టాక్ తీసుకొని వెళ్ళేసి ఎంత అంటే మాది హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 60, ఎంఆర్పి వచ్చి 80 రూపీస్ అట్లా ఉందండి. వాళ్ళు గింగలు, సార్ మీరు భారతదేశంలో ఉన్నారా లేకుంటే ఇంకేదన్నా దేశంలో ఉన్నారా అని ఇట్లానే నాకు క్వశ్చన్ వేశాడు. ఎందుకు సార్ అన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవడన్నా అంత పెట్టి కొంటాడా అండి అని చెప్పాడు. అరే కొంటాడా అంటే అది అంత కాస్ట్లీ కదా, అది ప్రాసెస్ కూడా చాలా హార్డ్ వర్క్ ఉంది కదా అని చెప్పంటే, లేదు సార్ ఇగో నా దగ్గర చూడు 15 రూపాయలకు 100 గ్రాములు ఇది, నా దగ్గర ఒక టన్ను ఉంది స్టాక్, మీరు అంత చెప్తే ఎవడు కొంటాడు సార్ అన్నట్టు. అంటే నాకు ఒక్కసారిగా కళ్ళు బయర్లు గమ్మిపోయినాయి. ఇదేంటి 15 రూపాయలు అంటే ఏంటిది? అసలు అల్లం నేను 60 రూపాయల కేజీ అల్లం నేను కొనుక్కొస్తున్నాను. దాన్ని కడిగి దాని మీద మట్టి గట్టి అంత క్లీన్ చేసి దాని మీద స్కిన్ కూడా రిమూవ్ చేసేస్తే ఆ కేజీ అల్లం వచ్చేసి నాకు 800 గ్రాములు వస్తుంది. అది వెల్లుల్లి దానిపైన ఫీల్ చేయడానికి చాలా కష్టం. అది వెల్లుల్లి కూడా ఫీల్ చేసి, అల్లము ఫీల్ చేసి, అది మేము పేస్ట్ తయారు చేయడానికి కూడా చాలా ప్రాసెస్ చేస్తుంది.
ఇంకోటి దీంట్లో మేము ఇంత వాటర్ కూడా కలపము, ఆయిల్ కలుపుతారు జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాము. తర్వాత దీంట్లో 100% ప్రిజర్వేటివ్ వేస్తారు బయట వాళ్ళు, కానీ మాది నాన్ ప్రిజర్వేటివ్. మీరు దీంట్లో ప్రొడక్ట్ పైననే మేము ప్రింట్ చేస్తాం. మేము ఇది మా స్టిక్కర్ పైన మీకు దీంట్లో వెరీ క్లియర్గా మేము ప్రింట్ చేసి ఇస్తామండి. దీంట్లో మా ఎనీ ప్రోడక్ట్ మీద నాన్ ప్రిజర్వేటివ్ అని ఉంటుందండి. నో ప్రిజర్వేటివ్ అని ఇక్కడ మీరు చూడండి, నో ప్రిజర్వేటివ్, నో ఆర్టిఫిషియల్ కలర్ అని ఉంటుంది. దీంట్లో ఎనీ ప్రోడక్ట్ నా మార్కెట్లో నేను రిలీజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద నేను నా బాక్స్ మీదనే నేను స్టాంప్ చేస్తాను. అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని మీద ఈ స్టాంప్ మీరు ఇక్కడ చూస్తే నో ప్రిజర్వేటివ్, నో ఆర్టిఫిషియల్ కలర్ అని ఉంటుంది. ఇంత ధైర్యంగా మార్కెట్లో నా ప్రొడక్ట్లో కల్తీ లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం లేదు. అయితే మార్కెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 100కు 100% ప్రిజర్వేటివ్ అండి. దాంట్లో నాన్ ప్రిజర్వేటివ్ అసలు ఉండనే ఉండదు. అది నేను మాత్రమే తయారు చేస్తున్నా. అది ఎట్లా తయారు చేస్తారా అంటే చెప్తే మీరు అసలు దాంట్లో చాలా కాంట్రవర్సీ అయిపోతుంది అది. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో దొరికేది అన్నీ కూడా రకరకాల పదార్థాలతో చేస్తారట. అంటే మీకు తెలిసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పండి. నాకు తెలిసింది చాలామంది కుళ్ళిపోయిన ఆలు అక్కడక్కడ వెల్లుల్లి కలిపి చేస్తున్నది పోలీసుల రైళ్లను దొరికాయి. సార్ దీంట్లో అల్లము స్మెల్ రావడానికి ఎసెన్షియల్ దొరుకుతుందండి. తర్వాత వెల్లుల్లి స్మెల్ రావడానికి కూడా ఎసెన్షియల్ దొరుకుతుంది. నువ్వు ఎంత పాడైపోయిన మెటీరియల్ ఏదైనా కావచ్చు మీకు, అంటే అల్లం లాగా ఉండేటువంటి ఎనీ ఐటమ్ ఆలు ఎందుకు కలుపుతారు? ఆలు అనే కాదు, రకరకాలు కలపవచ్చు దాంట్లో, ఒక్కటి కాదు. మీకు దొరికే ఇప్పుడు అరటి గెల ఉంది కదా, దాని కాండంతో కూడా పేస్ట్ తయారు చేయొచ్చు. జస్ట్ ఈ ఎసెన్స్ దాంట్లో కలిపితే చాలు, మీకు అల్లం పేస్ట్ తయారైపోతుంది. అచ్చా, నార కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి మీకు దాంట్లో, అన్నీ కలిసి వస్తాయి దాంట్లో. తర్వాత ఈ అల్లం వెల్లుల్లిలో వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, చాలా వేస్ట్, అట్లా పడేసేది ఉంటుంది అన్నట్టు. తర్వాత వెల్లుల్లి కూడా అంత పడేసేది పనికిరాంది ఉంటుంది కదా, అది కూడా తీసుకొచ్చి కలిపేసి దాంట్లో జస్ట్ కలర్ రావడానికి కూడా ఒక ఎసెన్షియల్ ఉంటుంది, ఈ స్మెల్ రావడానికి. ఇవన్నీ కలిపితే మీరు ఏమంటారు, నేను ఫీల్ చేసి ఇంత స్వచ్ఛంగా దంచి తీసుకొచ్చి రెండు పక్కన పెడితే నా దానికంటే కూడా ఇక్కడ ప్రిజర్వేటివ్ కలిపింది, ఇవన్నీ కలిపింది, నీకు బాగా స్మెల్ నచ్చుద్ది మీకు. అది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా మీరు ఆయిల్లో వేయంగానే గుప్పున స్మెల్ వస్తుంది, ఆ తర్వాత రాదు అది. అదే మన ఇంట్లో మన పూర్వీకులు అల్లాన్ని స్కిన్ తీసేసి వెల్లుల్లి కూడా పీల్ చేసేసి దంచి వేస్తే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది, అరోమా వస్తుంది, మంచి అరోమా వస్తుంది. ఆ స్మెల్ మనం ఫీల్ అవుతుంటేనే మనకు నోట్లో తినాలన్న లాలాజలం పుట్టుకొస్తుంది. కరెక్ట్. కానీ ఇవాళ మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి అది కదండి. మీరు మీ ఇంట్లో చేసుకోండి అల్లం వెల్లుల్లి, లేదంటే మీరు బయట ఎక్కడన్నా మీకు నమ్మకమైన దగ్గర ప్యూర్ అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే మాత్రం తీసుకోవద్దండి. మీరు ఇంట్లో చేసుకోవడమే చాలా శ్రేష్టం. అది నేను మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. దీంట్లో ప్రిజర్వేటివ్స్ చాలా భయంకరమైనటువంటి ప్రిజర్వేటివ్ కలుపుతుంది. దాంట్లో విష పదార్థాలు, బెంజోలైట్ అని ఒక ప్రిజర్వేటివ్ అండి, అది దాంట్లో కలుపుతారు. అది దాంతోపాటు ఇంకా వేరే ఎస్ట్రిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా కలుపుతారు. అది ఇవన్నీ పాయిజన్ అండి. ఇవన్నీ మీకు ఆ స్టిక్కర్ మీద కూడా వాళ్ళు రాస్తారు దీంట్లో ఏమేమి ప్రిజర్వేటివ్ రాస్తారు. కానీ ఆ ప్రిజర్వేటివ్ ఎంత కలపాలని దాని నియంత్రణ అనేది ఎవరు చేస్తున్నారు? నియంత్రణ ఇవాళ దొరికేటువంటి మార్కెట్లో ప్యాకెట్లలో దొరికేది కొన్ని కంపెనీస్, నేను అన్నింటి గురించి నేను చెప్పట్లేదు. నాన్ బ్రాండెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, డబ్బాలతో తీసుకొస్తుంటారండి. అది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక అల్లము మనము 80 రూపాయలు కేజీ కొంటున్నాము, వెల్లుల్లి 150 రూపాయలు కేజీ కొంటున్నాము. 5 కేజీల అల్లం వెల్లుల్లి 150 రూపాయలకి ఇస్తున్నాడు వాడు. అవును, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందని కొనే వాళ్ళు ఆలోచించాలి. అయితే ఈ 5 కేజీలు ఇవన్నీ కొనే వాళ్ళంతా రెస్టారెంట్ వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంటుంటారు. ఫ్యామిలీస్ ఎవరు కొనరు. తర్వాత ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వాళ్ళు కొంటూ ఉంటారు. కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ 150 రూపాయలు ఒక కేజీ ఉన్న వెల్లుల్లి, 5 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ను 150 రూపాయలకు విత్ మార్కెట్లో అమ్ముతున్నాడు. అంటే డిస్ట్రిబ్యూటర్కు వాడు 100 రూపాయల 5 కేజీలు తయారు చేసి ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, అక్కడి నుంచి రిటైలర్కి అమ్ముతాడు, రిటైలర్ కస్టమర్కి అమ్ముతాడు. అంటే ఎంత మార్జిన్ పోతుంది దీంట్లో. అంటే 20 రూపాయల కేజీ కూడా వాడు తయారు చేయడు. ఎందుకంటే ఇక్కడ కంటైనర్ ఉంది కదా, కంటైనరే నీకు 20 రూపీస్ పడుతుంది నీకు. అంటే నీకు 16 రూపాయలకు ఒక కేజీ అల్లం వెల్లుల్లి తయారు చేయాలి. మీరు అన్నట్లుగా అరటిపైన రకరకాలు వేస్తారు. నేను చెప్తున్నట్లుగా అల్లం వెల్లుల్లి కాకుండా ఇటువంటి కల్తీ పదార్థం ఇంకేం మీరు మీ పరిశోధనలో బయటపడింది? చాలా ఉంటాయండి. పసుపులో కూడా చాలా పెద్ద కల్తీ జరుగుతుంటుంది. పసుపులో ఎలా జరుగుతుందండి? ఇక పసుపులో ఏముందండి, పసుపు కలర్. అది నీకు రైస్ పౌడర్ ఉందనుకోండి,
అంటే బియ్యం పొడి ఉందండి. బియ్యం పిండి అంట. కొంత పసుపు తీసుకొని దాంట్లో బియ్యం పిండి తీసుకొని కలర్ కలిపితే నీకు పసుపు అవుతుంది అది. ఓకే. ఇవాళ పూజలో వాడే పసుపు ఏంటిదండి అది? ప్యూర్ పసుపా? మీరు పూజ కోసం వాడే నువ్వుల నూనె ఏం నూనె అండి అది? కల్తీ అండి. దేవుడికి మనము కల్తీ నూనె ఇస్తున్నాము, దేవుడికి కల్తీ పసుపు ఇస్తున్నాము, కల్తీ కుంకుమ ఇస్తున్నాము. నువ్వుల నూనె ఏ విధంగా ఇస్తారు? పసుపు గురించి చెప్పారు. బియ్యం పిండి పసుపు కలిపితే పసుపు. ఇంకా రకరకాల దాంట్లో చాలా ఏం సింపుల్ అండి. అది మన ఇంట్లో మనం చూసుకోవచ్చు. పసుపు కలర్ రావాలి, అది కలర్ ఎసెన్షియల్ లేదండి. కానీ వాసన వస్తుంది కదండి కొంత. ఎసెన్స్ ఉన్నాయి కదండి కలపడానికి. సరే, నెయ్యి. ఇక నెయ్యి గురించి నాకు తెలియదు, నా ప్రొడక్ట్ కాదు అది, కాబట్టి నాకు లేదు. దాంట్లో ఇంకా ఇట్లా రకరకాలుగా ఇది కుంకుమ నాకు తెలియదు. అయితే దాని మీద రాసి ఉంటుంది ఇది ఓన్లీ పూజా పర్పస్ అని రాసి ఉంటుంది. అంటే కారణం ఏంటిది? పూజా పర్పస్ అంటే పూజకి వాడాలి, ఇంకా వేరే విధానికి వాడితే ఇంకా నీకు క్యాన్సర్ వచ్చేస్తుంది. అట్లా కాదండి. పువ్వు కుంకుమ పక్కన పెడతాం. కుంకుమ విషయం మసాలాలు పెట్టారు మీరు. నా మసాలాల్లో కల్తీ ఉండదండి. అయితే దీంట్లో ఒకటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఆర్గానిక్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ మసాలాల్లో నేను వాడే మిర్చి కూడా ఈ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్స్తో పండినటువంటిది. ఇప్పుడు దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ స్పైసెస్ మినహాయించేస్తే, స్పైసెస్ ప్యూర్ ఆర్గానిక్ అండి. కేరళ నుంచి నేను డైరెక్ట్ వెళ్ళి కేరళ నుంచి తీసుకొస్తాను. దాని కేరళ నుంచి తీసుకొస్తున్నారు కదా, కేరళలో గుండు మిర్చి అని ఒకటి ఉంటుందండి. అవును, ఉంటుంది. మరి ఇప్పుడు వాడారా? అది కాస్ట్లీ అండి. అది మనము ఈ స్పైస్లో ఈ రేంజ్లో మనం ఇవ్వలేము. మనం ఇప్పుడు కాశ్మీర్ మిర్చి అని దొరుకుతుంది. అది ఒక కేజీ వచ్చేసి 500 రూపాయలు ఉంటుందండి. అది దీనికి వర్కౌట్ కాదు. దీనికి వర్కౌట్ కాదు. అయితే మనము మసాలాలు తయారు చేయాలంటే ఇప్పుడు నేను కంప్లీట్ ఆర్గానిక్ చేస్తున్నాను. ఈ ఆర్గానిక్ మసాలాలు చేయాలంటే మేము సాల్ట్ కూడా ఈ సాల్ట్ అయోడైజ్ సాల్ట్ మేము వాడము, సైంధవ లవణం వాడతాం దీనికి. అంటే పింక్ సాల్ట్ ఉంది కదా, ఈ పింక్ సాల్ట్నే మేము మసాలాలో యూజ్ చేస్తున్నాం. మేము మిర్చి కూడా టర్మరిక్ మిర్చి అంతా కూడా మేము ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ టర్మరిక్ ఇవన్నీ మిర్చి వాడుతున్నాం. కాబట్టి మేము తయారు చేసి ఇప్పుడు మార్కెట్లో ఇప్పటి వరకు ఆర్గానిక్ మసాలాలు అనేటివి లేవు. కానీ ఇప్పుడు నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తర్వాత ఆర్గానిక్ సంబంధించిన టర్మరిక్ అంటే చాలా చోట్ల ఉంది. ఇవాళ నేను తెచ్చే టర్మరిక్ అండి, ఆదివాసులు ఇప్పుడు పంట మన దగ్గర సంవత్సరం పండిస్తారండి. అవును. కానీ ఆదివాసులు ఇదే టర్మరిక్ను 2 సంవత్సరాలు పండిస్తారు వాళ్ళు. ప్యూర్ ఆర్గానిక్ అది. నీకు ఆ పసుపును దంచి ఇట్లా మనం స్మెల్ చూస్తే అండి అద్భుతమైన స్మెల్ వస్తుంది. లేదండి, పసుపు తెంపుతున్నప్పుడు కూడా వాసన వస్తుంది. అది అంత ఇది ఉంటుంది. ఇంకోటి, వాళ్ళ పసుపు ఎక్కడైనా గాయం అయితే ఒక్కసారి ఇట్లా రాయండి, 3 డేస్ తర్వాత అది మానిపోతుంది నీకు. అది అంత ప్యూర్ పసుపు. 2 years పండిస్తారు పసుపు అక్కడ. ఆ పసుపును నేను వాడతానండి. నా కస్టమర్స్ కూడా నేను ఆ పసుపే ఇస్తాను నేను. కాబట్టి మనం చేసేటువంటి ఆర్గానిక్ అనేది ఇది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నేను అది మార్కెట్లోకి తీసుకొస్తున్నాను. ప్రొడక్ట్ అంటే నెంబర్ 1 క్వాలిటీ. నేను క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వను. ప్రజలు నాకు ₹1 తక్కువ ఇచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. దానికోసమే ఇవాళ నా 15 సంవత్సరాల అడవి జీవితం ఏదైతే ఉందో, మావోయిస్ట్ పార్టీలో నేను పనిచేసింది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసిన. ఆ పద్ధతి సరైనది కాదనుకొని నేను ఇటు వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నేను ఆలోచన చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఎవరైనా నాతో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు రండి, కలిసి మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాము, మంచి ప్రోడక్ట్ను మార్కెట్లోకి ఇద్దాం. మంచి భవిష్యత్తు ఉంది ఇప్పుడు దీనికి.